అందరికీ నమస్కారం. కొత్త నవల్లోకి స్వాగతం. ఈ నవల పేరు ఈ రాగానికి అదే తాళం. రచన చెక్కిలం విజయలక్ష్మి గారు. చదువుతున్నది దేవి. ఎనామిల్ పెయింటింగ్ చేసిన గేటుకి ఇరువైపులా గోడల్లో తాపిన తెల్లటి పాలరాతి ఫలకం మీద బంగారు రంగుల్లో ఏ రఘునాథరావు ఇండస్ట్రియలిస్ట్ హైదరాబాదు అన్న అక్షరాలు తళతళ మెరిసిపోతున్నాయి. 6 అడుగుల ఎత్తులో ఇంటిని చుట్టిన కాంపౌండ్ వాల్ మీద వాడి అయిన గాజు పెంకులు గుచ్చి ఉన్నా అవి కనిపించకుండా గోడ మీద చాలా వరకు ఏదో పూలతీగ ఒత్తుగా పాకింది. గేటు నుండి పోర్టిగో వరకు ఉన్న సన్నటి సిమెంట్ బాటకి ఇరువైపులా త్రికోణాకారంలోని తెల్లని రాళ్ల లైనింగ్తో పాటే పెరిగిన జినియాలతో పాటు అక్కడక్కడ 2 వైపులా పెంచిన బోగన్ విలియాలు, గుండ్రటి ఆకారంలో కత్తిరించబడిన పూల గుమ్మటాలన్న భ్రాంతిని కలిగిస్తున్నాయి. లోపలి కాంపౌండ్ వాల్ పొడవునా హైబ్రిడ్ కొబ్బరి చెట్లు నాటబడి ఉన్నాయి. ఇంటి ముందు భాగమంతా అందమైన క్రోటన్లు, పూల మొక్కలు చోటు చేసుకోగా ఇంటికి ఇరువైపులా ఫలవృక్షాలు, వెనక భాగాన కాయగూరల మొక్కలు పెంచబడ్డాయి. అక్కడక్కడ రౌండ్ షేప్లో లైనింగ్ వేసి పచ్చిక పెంచారు. కత్తిరించబడిన పచ్చిక లాను పచ్చని తివాసీలా ఆహ్వానిస్తున్నట్టు ఉన్నాయి. ఇంటికి వాయవ్య మూలకు కొంత గ్రౌండ్ చదును చేసి ఆటల కోసం కోర్టు తయారు చేశారు. మొత్తం మీద అభిరుచి గల యజమాని, అనుభవజ్ఞుడైన తోటమాలి మేలు కలయికకు చిహ్నంగా ఉంది ఆ ప్రదేశం అంతా. సమయం దాదాపు 1 గంట. విరగబూసిన నందనవనం సేద తీర్చినట్టున్న తెల్లని రాతి ఐరావతంలా ఎండకు కళకళలాడిపోతున్న ఆ భవనం గేట్లోంచి దూసుకొచ్చిన విశాలమైన పోర్టుగోలో ఆగిందా కారు. డ్రైవర్ దిగి డోరు తెరిచి పట్టుకోగా రఘునాథరావు గారు హుందాగా కారు దిగారు. 50 ఏళ్లు దాటినా 40 ఏళ్ల వాడిలాగా దృఢంగా ఉన్న ఆయన కళ్ళలో సంపన్నత్వంతో పాటు సాత్వికత కూడా ఉట్టి పడుతోంది. చెంపల దగ్గర నెరిసిన జుట్టు, బంగారు ఫ్రేమ్ కళ్ళజోడు ఆయన ఆకారానికి తగిన గాంభీర్యాన్ని తెచ్చిపెట్టగా పెదవుల మీద చెరగని నవ్వు ఆ గాంభీర్యానికి వన్నె తెచ్చింది. కొద్దిగా వంగి కారులోకి చూస్తూ మృదువుగా అన్నాడు, రాజయంతి. తెల్లగా బక్కపల్చగా ఉన్న ఒక 20 ఏళ్ల అమ్మాయి జాగ్రత్తగా కారులోంచి దిగి తల వంచుకొని నిలబడింది. ఇదే మన ఇల్లు. తల ఎత్తి చూసింది జయంతి. బ్రహ్మాండమైన బంగళ. ఒక్క క్షణం గుండె జలజరించింది జయంతికి. కొంచెం అసంతృప్తిగా కూడా అనిపించింది. తానొక చిన్న మల్లెపువ్వు. ఈ పెద్ద గులాబీ తోటలో తన ఉనికి సాధ్యమా? ఏ గులాబీ ముళ్ళుకో గుచ్చుకొని అన్ని విరుపులను సమానంగా ఆదరించే వనమాలిలాగా చిరునవ్వు నవ్వుతూ లోపలికి రా అన్నారు రఘునాథరావు గారు. ఇంటికి 3 వైపులా ఉన్న వరండా పొడవున పైనుంచి కిందకి వేలాడదీసిన జేగురు రంగు కుండల్లోంచి తొంగి చూస్తున్న టేబుల్ రోజులు జయంతికి స్వాగతం పలికాయి. వరండా దిగువన మెట్లకు ఇరువైపులా పెరిగి పైకి పాకి పై అంతస్తులో ఎక్కడో పెనవేసుకుపోయిన మల్లె మాలతులు పలకరింపుగా జయంతిని స్పృశించాయి. పాదాలు జారిపోతాయేమోనన్నంత నునుపుగా మెరిసిపోతున్న మొజాయిక్ ఫ్లోరింగ్ మెట్లు ఎక్కి రఘునాథరావు గారి వెనక వరండాలోకి వచ్చింది జయంతి. తెల్లని దిండ్లు వేసిన ముదురు ఆకుపచ్చ రంగు ఫేమ్ కుర్చీలు వరండాలో 2 వైపులా వేసి ఉన్నాయి. ఎదురుగా పెద్ద రోజ్వుడ్ తలుపులకు మధ్యలో హృదయాకారంలో పెద్ద గాజు పలక అమర్చారు. కెమెరా కన్నులోంచి కనిపిస్తున్న సినిమా సెట్టింగ్ లాగా ఆ అద్దంలోంచి హాలు అందంగా ఆడంబరంగా కనిపిస్తోంది. పనివాళ్లు ఉరుకులు పరుగులతో వచ్చి తలుపులు తీశారు. జయంతిని వెళ్ళమన్నట్టు సౌజ్ఞ చేసి వెనక ఆయన ఇంట్లోకి వచ్చారు. హాలు మధ్య అమర్చిన సోఫాలో కూర్చుంటూ జయంతిని కూర్చోమన్నట్టు సైగ చేశారు. మరో సోఫాలో కూర్చుంది జయంతి. వాచ్ చూసుకుంటూ అన్నారు, ఇప్పుడు 1 గంట అయింది. మేత కోసం పక్షులన్నీ గూటుకొస్తాయి. కొన్ని రాకపోయినా ఆశ్చర్యం లేదు. పక్షులా? ఆశ్చర్యంగా అడిగింది జయంతి. 15 రోజుల్లో కొత్త పోయి కాస్త మాట్లాడే చనువు కుదిరింది జయంతికి. నవ్వుతూ పిల్ల పక్షులు, అదిగో తల్లి పక్షి అన్నారు. చటుక్కున ద్వారం కేసి చూసింది జయంతి. ఒక నడివయసు స్త్రీ కారు దిగి హుందాగా నడిచొస్తోంది. రఘునాథరావు గారిని చూడగానే, ఓహో, ఎక్కడికి వెళ్తే అక్కడ కాపురం పెట్టడమేనా అంది కోపంగా.
నేను ఇప్పుడే వచ్చాను అన్నారు రఘునాథరావు గారు చిరునవ్వుతో. ఆవిడ నవ్వి, మిమ్మల్ని చూడగానే కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాను అంది. ఆవిడ కోపం అంటే ప్రేమ అని అర్థం రహస్యంగా జయంతికి చెప్పారు రఘునాథరావు గారు. అప్పుడు జయంతి కేసి చూసిన ఆవిడ, ఈ అమ్మాయి అంటూ ఆగిపోయారు. అవును అన్నట్టు తలూపారు. ఆమె మొహంలో సంతోషం చిందులేసింది. జయంతి దగ్గరికి నడిచి ఆ అమ్మాయి తల మీద చెయ్యేసింది. ఆమె స్పర్శలో ఏదో చల్లదనం తోచిన జయంతి చటుక్కున లేచి నిలబడి ఆవిడ కళ్ళలోకి చూస్తూ చేతులు జోడించింది. ఆవిడ కళ్ళను ఏవో జ్ఞాపకాల తెరలు అరమోడ్పులు చేశాయి. 2 క్షణాల తర్వాత తేరుకుంటూ జయంతి జోడించిన చేతులను పట్టుకుంటూ, లోపలికి వెళ్దాన్రా, స్నానం చేసి భోజనం చేద్దుగాని. మీ మామయ్యకు వచ్చిన పిల్లల్ని ఇంట్లోకి కాస్త పంపాలని కూడా తెలియదు అంది. సుమిత్ర, నీకు ఇంకా గుర్తుందా అన్నారు రఘునాథరావు గారు. బాగుంది. కోడలుగా కాకుండా కూతురుగా గుర్తుంటుందా అంది సుమిత్రమ్మ. నిట్టూర్చారు రఘునాథరావు గారు. ఇక జయంతికి నీవు తల్లివి కూడా కావాలి అంటే ఆశ్చర్యంగా అనుమానంగా అడిగింది సుమిత్రమ్మ. అప్పటికే జయంతి ముఖంలో నీలి నీడలు వ్యాపించాయి. ఓరగంట అది గమనించిన రఘునాథరావు గారు, సరేలే, నీవు వెళ్ళి ఏర్పాట్లు చూడు, పరిచయాలు ఇంకా పూర్తి కాలేదు, జయంతి కాసేపు ఇక్కడే ఉంటుంది అన్నారు నవ్వుతూ. అలాగే అంటూ సుమిత్రమ్మ లోపలికి వెళ్ళిపోయింది. కూర్చో, ఈవిడ సుమిత్రమ్మ. చిట్టపటలు చిరునవ్వుల కలబోత. రఘునాథరావు గారితో పాటు జయంతి కూడా చిన్నగా నవ్వింది. అంతలో జెట్ విమానంలాగా మరొక కారు వచ్చి ఆగింది పోర్టిగోలో. షూటింగ్ నుంచి తిరిగి వచ్చిన సినిమా తారలా ఉన్న ఒక యువతి హై హీల్స్ జోళ్లు టకటకలు ఆడించుకుంటూ లోపలికి వచ్చింది. అప్పుడే ఒక పనివాడు జయంతి తాలూకు సామాన్లు కారులోంచి తెస్తున్నాడు. హాల్లో కూర్చున్న రఘునాథరావు గారిని, జయంతిని, లోపలికి వస్తున్న జయంతితో పాటు ట్రంకు పరుపు చుట్టను చూసి చిరాగ్గా నుదిరి చిట్లిస్తూ హాల్లోని మెట్ల మీదుగా చకచకా పైకెక్కి వెళ్ళిపోయింది. ఆమె మొదటి మెట్టు మీద కాలు పెట్టినప్పటి నుండి వెళ్లేదాకా ఆదుర్దాగా ఆమెనే చూస్తూ ఉండిపోయారు రఘునాథరావు గారు. ఆ తర్వాత నిట్టూరుస్తూ జయంతి కేసు తిరిగి, ఈ ఇంటి కోడలు పద్మిని, ₹1,00,000 ఇంపాలా కారులో తెచ్చుకున్న సంపన్నురాలు, ప్రస్తుతం గర్భవతి అన్నారు. ఆశ్చర్యపోయింది జయంతి. మామగారు 15 రోజుల తర్వాత ఇంటికి రాగా పలకరించకుండా పోయినందుకు, గర్భవతి అయి ఉండి విడి మనిషిలా మెట్ల మీద నుంచి పరిగెత్తిపోయినందుకు, ₹1,00,000 ఇంపాలా కారు కట్నం కింద తెచ్చుకున్నందుకో మరి. జయంతి ఆశ్చర్యంలోంచి తేరుకోకముందే రెక్కలేని పక్షిలా ఆగింది స్కూటర్. వెనక సీట్లో కూర్చున్న ఒక టీనేజ్ గర్ల్ చెంగున దూకి హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. మాయా దర్పణంలో ఒకటి తర్వాత ఒకటి కనిపిస్తున్న దృశ్యాలు అక్కడ తలుపుకున్న అద్దంలోంచి ప్రత్యక్షం అవుతున్న ఒకరొకరిని ఆశ్చర్యంగా చూస్తోంది జయంతి. ఆ వచ్చిన అమ్మాయి హాల్లో కూర్చున్న ఇద్దరిని చూసింది. ఆశ్చర్యంతో కళ్ళెగరేస్తూ, వాట్ ఏ స్ట్రేంజ్ బ్యూటీ, ఎవరు డాడీ అమ్మాయి అంటూ తండ్రి దగ్గరగా వచ్చింది. మీ అమ్మకు కోడలు అన్నారు ఆయన. కిలకిలా నవ్వింది అమ్మాయి. అమ్మకు కోడలా, మరి మీకు? ఆయన నవ్వుతూ, నాకేమో కానీ నీకు మాత్రం వదినే అన్నారు. జయంతి కేసి పరిశీలనగా చూసింది అమ్మాయి. మామూలు నేత చీర, వదులు జాకెట్టు, బిగువైన జడ, సోఫా ముఖం ఎరగని దానిలాగా ఒదిగి కూర్చోవడం, నో డౌట్ ఏ సింబల్ ఆఫ్ బ్యూటీ. బట్ ఈ వేషము అది నమ్మశక్యంగా లేదు అన్నట్టు మొహం పెట్టింది. వెళ్ళి భోంచే అన్నారు రఘునాథరావు గారు. చెంగున ఎగురుతూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. కూతురు వెళ్ళిపోయిన దశకు ప్రసన్నంగా చూస్తూ, మా అమ్మాయి గీత అని పరిచయం చేశారు. స్కూటర్ ఆఫ్ చేసి పుస్తకాలు తీసుకుని స్కూటర్ తాళాలని వేళ్లతో తిప్పుతూ ఏలేస్తూ లోపలికి వచ్చాడు ఒక 22 ఏళ్ల యువకుడు. చాక్లెట్ కలర్ ప్యాంటుతో అదే కలరు గీతలున్న తెల్లని షర్ట్ ఇన్షర్ట్ చేసి నీట్గా కోలమొహంతో సన్నగా పొడవుగా చాలా అందంగా ఉన్నాడు. హాల్లో కూర్చున్న రఘునాథరావు గారిని చూసి ఈల వేశాడు. ఆ వేసే ఈల ఆపి పలకరింపుగా కనిపించకుండా నవ్వి పరిగెడుతున్నట్టు పైకి వెళ్ళిపోయాడు. పక్కన కూర్చున్న జయంతి కేసి కళ్ళు కూడా తిప్పలేదు. ఈ అబ్బాయి అంటూ చిన్నగా నవ్వారు రఘునాథరావు గారు. ఈ అబ్బాయి. ఆతృతతో కూడిన గుండెలు వేగంగా కొట్టుకున్నాయి జయంతికి. కన్నురెప్పలు రెప్పలెప్పలాడుతూ ఉండగా రఘునాథరావు గారి కేసు చూసింది. వాడే మన్మోహన్. ఒక్క క్షణం గుండె ఆగినట్టయింది జయంతికి. కనురెప్పలు బరువెక్కి కళ్ళు వాలిపోయాయి. చూపులు వాటి కింద ఒదిగిపోయాయి. ఉద్వేగంతో గుండెలు ఎగిసిపడుతున్నాయి.
ఆ నవమన్మధుడు, ఆ నవయువకుడు మన్మోహన్ తనకు ఎప్పుడొచ్చాడో నాన్న. ఉలిక్కి పడింది జయంతి. కళ్ళెత్తి చూసింది. ఎప్పుడో మండుటెండలో నిశ్శబ్దంగా వచ్చిన పిల్ల తెమ్మరెలాగా వారి ఎదుట నిలబడి ఉన్నాడు ఒక 26 ఏళ్ల యువకుడు. చామన ఛాయలో బలిష్టంగా ఉన్నాడు. పైజమా లాల్చి, ఆకుచెప్పులు, చెదిరిన జుట్టు, అలసట్టుతో నుదుటి మీద పట్టిన చెమట, చల్లని చిరునవ్వు. ఇప్పుడే వచ్చాం హరి, ఈ అమ్మాయి మన బంధువులమ్మాయి, నీకు మరదలవుతుంది, పేరు జయంతి. అలాగా? జయంతి లేచి నిలబడి నమస్కరించింది. ప్రతి నమస్కారం చేశాడు హరి. ఇంతలో పైనుండి కేకలు వినిపిస్తున్నాయి. ఎవరిదో స్త్రీ కంఠం పనివాళ్ల మీద కేకలేస్తోంది. జయంతి, నీవిక లోపలికెళ్ళు అన్నారు రఘునాథరావు గారు. రాత్రి చాలా పొద్దుపోయాక ఆఫీస్ గదిలోంచి బయట పడగ గదిలోకి వచ్చారు రఘునాథరావు గారు. గోడ గడియారం మాటిమాటికి చూస్తూ పచారులు చేస్తున్న సుమిత్రమ్మ భర్తను చూడగానే మండిపడింది. ఊరికి వెళ్తే వచ్చిన రోజు పెందలాడే పడగదిలోకి రావాలని ఎన్నిసార్లు చెప్పాను మీకు, ఉరిమింది. మనం ఇంకా పడుచువాళ్లమేనంటావు. ఉష్షు, ఏమిటా మాటలు? పిల్లలు ఇంకా మేల్కునే ఉన్నారు. ఏ, నీ మా మాట అంటే లేని తప్పు నేనన్నది వేరు ఉద్దేశం. ఊరి విశేషాలు చెప్తారేమోనని త్వరగా తెముల్చుకొని రమ్మంటారు. నీవన్నది నిజమే, కానీ ఊరికి వెళ్తే పనంతా పెండింగ్లో ఉంటుంది కదా, అదంతా నేనే చూసుకోవాలి కదా. సరేలేండి, ఇదంతా పాతపాటే కదా. ఇంతకు జ్యోతి కాదు జయంతి సరిచేశాడు రఘునాథరావు గారు. జయంతికి ఎంతకు నిద్ర పట్టలేదు. తన జీవితం హఠాత్తుగా తిరిగిన ఈ అనుకోని మలుపుకు ఆ అమ్మాయికి చాలా ఆశ్చర్యంగా ఉంది. పక్షం రోజుల క్రితం వరకు ఈ రఘునాథరావు గారు, ఈ మన్మోహన్ల పేర్లు కూడా తనకు తెలియవు. కానీ ఈరోజు తన జీవితమే వాళ్ళ చేతుల్లో ఉంది. తన సుఖం, సంతోషం వాళ్లతో ముడిపడి ఉన్నాయి. ఎంత విచిత్రం! మామయ్య ఎంత మంచివారు. ఆయన సాన్నిధ్యం వటవృక్ష నీడలా హాయిగా, చల్లగా, ప్రశాంతంగా ఉంది. నేనున్నాను, నీవు గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపో అన్నట్టుగా చిరునవ్వు. అత్తయ్య సుమిత్రమ్మ గుర్తుకు రాగానే ఆవిడ కను బొమ్మల మాడుమ ముళ్ళులాంటి ముడి, ఆ వెంటనే పెదవుల మీద పువ్వులాంటి నవ్వొచ్చింది జయంతికి. వాళ్ళ పిల్లలు, కోడలు అంతు పట్టలేదు. మామయ్య కేవలం పేర్లను, వరుసలను మాత్రమే పరిచయం చేశారు. వాళ్ళేం చేస్తున్నారో, ఎలాంటి వాళ్ళు, తానెలా వాళ్లతో మెలగాలో ఏమీ చెప్పలేదు. మన్మోహన్ కనీసం తన కేసు చూడనైనా చూడలేదు. తానెవరో తెలిస్తే అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? రఘునాథరావు గారు చెప్పిందంతా వింది సుమిత్రమ్మ. జయంతి తెలివైందిలాగే ఉంది. ముందుగా అందరినీ పరిచయం చేసి ఎవరు ఎలాంటి తరహానో వివరించి వాళ్లతో మెలగవలసిన విధానం చెప్పాలి అని అనుకున్నాను. కానీ శాశ్వతంగా ఇంట్లో ఉండిపోవలసిన పిల్ల. తానే స్వయంగా వాళ్లను తెలుసుకొని ముందుగా నేను చెప్పి ఒక అభిప్రాయం అంటూ ఏర్పరచడం ఎందుకు అనిపించింది. నిజమే అంది సుమిత్రమ్మ. సుమిత్ర, అంతా విన్నావు కదా, మరి నీ అభిప్రాయం ఏంటి? ఇందులో కొత్తగా అభిప్రాయం వెల్లబుచ్చవలసిన విషయం ఏముంది? అయినా మీ అభిప్రాయాలను నేను ఎప్పుడు కాదన్నానని. సుమిత్ర. బద్ధకంగా కళ్ళు తెరిచిన జయంతి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. చాచా, కొత్త చోటు, కొత్త మనుషుల మధ్య ఇలా ముద్దులా నిద్రపోయిందే తను. సిగ్గుపడిపోయింది జయంతి. తల బట్టలు సర్దుకొని నెమ్మదిగా గదిలోంచి బయటపడి మెట్లు దిగి వచ్చింది. హాల్లోని సోఫాలో కూర్చుని సుమిత్రమ్మ పేపర్ చూస్తోంది. జయంతిని చూడగానే చిరునవ్వు నవ్వింది. పేపర్ మడిచి పక్కన పెడుతూ, నీకు ఆలస్యంగా నిద్ర లేవడం అలవాటా అని అడిగింది. లేదన్నట్టు తలూపింది జయంతి. కొత్త చోటు, ఆలస్యంగా నిద్ర పట్టిందేమో కదూ? అవునన్నట్టు మళ్ళీ తలూపింది జయంతి. సుమిత్రమ్మ నవ్వి, వెళ్ళి మొహం కడుక్కొనిరా, కాఫీ తాగు, ఆ తర్వాత స్నానం చేసి టిఫిన్ తీసుకో. అందరూ వెళ్ళిపోయారు, నీ ఒక్కదానివే. మరి నాకు అర్జెంటుగా వెళ్ళవలసిన పని ఉండింది. కొత్త పిల్లను నిద్రలోనే వదిలి వెళ్ళడం బాగుండదని ఆగాను. మధ్యాహ్నం మా కోసం చూడకు, నీకు ఆకలేసినప్పుడు భోంచేసేయ్ అంటూ లేచి బయటికి వెళ్ళిపోయింది. ఉదయం వేళ అయినందుకేమో ఇల్లంతా చల్లగా, ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంది. జయంతి మొహం కడుక్కొని వంటవాడిచ్చిన కాఫీ తాగింది. స్నానం చేసి లైట్గా టిఫిన్ తీసుకొని తాపీగా ఇల్లు చూడసాగింది. కింద వంటగది, డైనింగ్ హాలు, స్టోర్ రూము, బాత్రూము, హాలు కాక
రఘునాథరావు గారి ఆఫీస్ గది, సుమిత్రమ్మ గారి పూజ గది ఉన్నాయి. ఇదివరకు వాళ్ళ పడగ్గది పైనే ఉండేది. ఇటీవలే సుమిత్రమ్మ అనారోగ్యం దృష్ట్యా అది కూడా కింద అంతస్తుకు మార్చబడింది. జయంతి పైన తనకు కేటాయించిన గదిలోకి వచ్చింది. ఇంకా ఆ గదిలో ఏర్పాట్లేమీ చేయలేదు. నీకు ఇష్టమైన రీతిలో అమర్చుకోమని చెప్పింది సుమిత్రమ్మ. కిటికీలోంచి బయటకు చూడసాగింది జయంతి. పెద్ద ఇల్లు, విశాలమైన తోట అవడం వల్ల రోడ్డు కానీ మిగతా ఇల్లు కానీ బాగా దూరంగా ఉన్నాయి. డొమెస్టిక్ ఏరియా కావడం వల్ల రోడ్డు మీద ట్రాఫిక్ కానీ వాహనాల రద్దీ కానీ అంతగా లేదు. కాలేజీలకు ఆఫీసులకు వెళ్లే సమయం దాటిందేమో రోడ్డు మరీ నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంది. ఎండ తీక్షణంగా ఉన్న ఇంటి చుట్టూ ఉన్న పూల తోట వల్ల చల్లగానే ఉంది. శీతల ప్రశాంత వాతావరణం ఎంతో నచ్చింది జయంతికి. అలా చాలాసేపు నిలబడ్డ జయంతి కొంచెం విసురుగా యువతలకు వచ్చింది. ప్రకృతి ప్రశాంతత అంటే ఎంత ఇష్టమైనా ఊరికే గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడం అంత బోరు మరొకటి లేదు జయంతికి. కిందకి దిగి వచ్చి నెమ్మదిగా వంటగదిలోకి వెళ్ళింది. వంట పూర్తి చేసి వంటవాడు వంటగది తుడుస్తున్నాడు. జయంతిని చూసి, కాఫీ ఏమన్నా కావాలా అమ్మాయి గారు అని అడిగాడు వినయంగా. వద్దు అని మళ్ళీ పైకి వచ్చింది. మెట్లు ఎక్కి వచ్చిన కింద హాల్లో కనిపించేలా ఉన్న కారిడార్ ఉంది. దాని పక్కన వరుసగా గదులున్నాయి. ఏ గదికి తాళం వేసలేదు. బహుశా తాళం వేసుకుని వెళ్లే ఓపిక ఎవ్వరికి లేదు కాబోలు. ఓ గదిలోకి వెళ్ళింది జయంతి. చూడగానే తెలిసిపోయింది అది గీత గది అని. ఖరీదైన పావడాలు, పైటలు స్టాండ్ మీద కుప్పలా పడున్నాయి. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఖరీదైన కాస్మెటిక్స్ మూతలు తీసున్నాయి. ఇంటర్మీడియట్ పుస్తకాలు టేబుల్ మీద, మంచం మీద చిందరవందరగా పడేసున్నాయి. మంచం కింద ఒక జత, అటాచ్డ్ బాత్రూమ్ ముందు ఒక జత, తలుపుకు అడ్డంగా ఒక జత జోళ్ళు అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. ఒక ఆడపిల్ల, అందులో చదువుకున్న ఆడపిల్ల. గది అశుభ్రంగా ఉండడం ఆశ్చర్యం కలిగించింది జయంతికి. కంపరం ఎత్తినట్టుగా బయటకు వచ్చేసింది. రెండవ గదిలోకి వెళ్ళింది. ఖరీదైన దెబ్బలా ఉంది అది. నిన్న పద్మిని కట్టుకున్న చీర బాగా గుర్తుంది జయంతికి. తెరిచిపెట్టిన బాత్రూంలోంచి స్పష్టంగా కనిపిస్తోంది. గీత గది కంటే ఖరీదుగా, అంతకంటే అధ్వాన్నంగా ఉంది పద్మిని గది. చూసి చిరాకు పడింది జయంతి. లోపలికి అడుగు పెట్టకుండానే ఉతలకొచ్చి మరో గదిలోకి నడిచింది. ఆశ్చర్యంతో జయంతి నోరు తెరుచుకుంది. గాంధీ, ఠాకూర్, రామకృష్ణ పరమహంసలతో, కొన్ని ప్రకృతి తైలవర్ణ చిత్రాలతో అందంగా అలంకరించబడిన ఆ గది సాదా ఫర్నిచర్తో శుభ్రంగా నిరాడంబరంగా ప్రశాంతంగా ఉంది. మంచం పక్కనున్న చిన్న రివాల్వింగ్ ర్యాక్లో నీట్గా అమర్చిన పుస్తకాల్లోంచి ఒక పుస్తకం తీసుకుంది. రవీంద్రుని గీతాంజలి. మొదటి పేజీ మీద శ్రీహరి అని అందంగా వ్రాయబడి ఉంది. ఆ గది శ్రీహరి బావగారిది కాబోలు. అతనిలాగే ఎంతో నిరాడంబరంగా ఉంది. చాలాసేపు ఆ పుస్తకాలు చూస్తూ ఆ గదిలో గడిపి మరో గదిలోకి వెళ్ళింది. ఎదురుగా కనిపించిన ఫోటో చూసి జయంతి కాళ్ళు తడబడ్డాయి. మన్మోహన్ ఎవరో స్నేహితుడితో కలిసి తీయించుకున్న ఫోటో. అతని గది మామూలే, ఉండవలసినంత చీదరగానూ ఉంది. అయితే అందరి గదుల్లాగా ఆ గదిని నిర్లిప్తంగా వదిలి రాలేకపోయింది జయంతి. దగ్గరగా వెళ్ళి అతని ఫోటోను తదేకంగా చూడడానికి ప్రయత్నించి కనురెప్పలు బరువుగా వాలిపోతుంటే ఓరగా చూసింది. ఎంత అందమైన రూపం! ఆ చిరునవ్వు పండు వెన్నెల్లా ఉంది. అమ్మాయి గారు! ఉలిక్కి పడింది జయంతి. వంటవాడు గది బయట నిలబడి పిలుస్తున్నాడు. మీరు భోజనం చేస్తారా? అప్పుడే 1 గంట అయిందా? ఆకలి లేదు. అయినా అంటూ వంటవాడి వెనక వచ్చింది. ఆ మధ్యాహ్నం ఎవరు భోజనాలకి రాలేదు. సాయంకాలం 4 గంటలకు సుమిత్రమ్మ వచ్చింది. స్నానం చేసి టీ తీసుకునే సమయంలో జయంతిని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుంది. ఇప్పుడు చెప్పు, ఏం చదువుకున్నావు? కుట్లు, అల్లికలు, సంగీతం లాంటివి ఏమన్నా వచ్చా? సాహిత్యం ఏమైనా చదివావా? బిడియపడుతూ చెప్పింది జయంతి. పెద్దగా ఏం చదువుకోలేదు, కానీ ఇంట్లో నాన్న నా చేత చాలా పుస్తకాలు చదివించాడు. కుట్లు, అల్లికలు వచ్చు. మా ఇంటి పక్కన సంగీతం మాస్టర్ ఉండేవారు. వారి వద్ద అభ్యాసం చేసేదాన్ని. దురదృష్టవశాత్తు మధ్యలోనే ఆయన ఊరు వదిలి వెళ్ళిపోయారు. పర్వాలేదురే, నీకు ఉత్సాహం ఉంటే ఆ మిగిలింది ఇక్కడ నేర్చుకోవచ్చు అంది సుమిత్రమ్మ. జయంతి సంతోషంగా చూసింది. నీకు వంట చేయడం వచ్చా? నవ్వింది జయంతి. మా ఇంట్లో అన్ని పనులు నేనే చేసేదాన్ని అంది. ఆ పిల్లకి అన్నీ వచ్చి ఉండాలి. మీ అక్కకు కాఫీ ఎలా కలుపుకోవాలో కూడా తెలియదు, నెట్టూడ్చింది సుమిత్రమ్మ. జయంతి ఆశ్చర్యపడింది.
వంట చేసే అవసరం నీకు లేదు, కానీ ఒకరోజు నీ చేతి వంట రుచి చూపించు. అలాగే అన్నట్టు తలూపింది జయంతి. అంతలో రఘునాథరావు గారు వచ్చారు. సుమిత్రమ్మ లేచి ఆయనకు ఎదురు వెళ్ళి, మధ్యాహ్నం భోజనానికి రాలేదటగా అంది మొహం చిట్లిస్తూ. అయితే నీవు రాలేదన్నమాట. నీవు రావనే నేను రాలేదు అన్నారు ఆయన. బాగుంది మీ వరుస అంటూ నవ్వింది సుమిత్రమ్మ. రఘునాథరావు గారు జయంతిని పలకరించి సుమిత్రమ్మతో లోపలికి వెళ్ళిపోయారు. వారం రోజుల్లో ఆ ఇల్లు పరిసరాలు బాగా అలవాటయ్యాయి జయంతికి. ఓ ఉదయం సుమిత్రమ్మ లేచి వంటగదిలోకి వచ్చేసరికి తలస్నానం చేసి జారుముడి వేసుకుని పైట చెంగు నడుముకు బిగించి వంటగదంతా కలియ తిరుగుతున్న జయంతికి అనిపించింది. పూజ కూడా ముగించినందుకు గుర్తుగా ఆమె కనుబొమ్మల నడుమ కుంకుమ, జారుముడిలో పువ్వులు ఉన్నాయి. తృప్తిగా చూసి స్నానానికి వెళ్ళింది సుమిత్రమ్మ. రఘునాథరావు గారు సుమిత్రమ్మతో ఏదో అవసరం వచ్చి వంటగది దాకా వచ్చారు. మధ్యాహ్నం భోజనం అంటే అంత లెక్కలోకే రాదు. ఆయన వస్తే వస్తారు, లేకపోతే రారు. సుమిత్రమ్మైనా మధ్యాహ్నం ఇంట్లో ఉంటే బాగుంటుంది, లేదా లేదు. మహిళా మండలి కార్యక్రమాల్లో ఆమె చాలా బిజీగా ఉంటుంది. ఉదయం టిఫిన్, రాత్రి భోజనం మాత్రం సుమిత్రమ్మ స్వయంగా భర్త కోసం తయారు చేస్తుంది. ఇంట్లో భార్య చేతి వంట కానీ తినరు రఘునాథరావు గారు. ఆయన భోజనానికి మిగిలిన కుటుంబ సభ్యుల భోజనానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన కారం చాలా తక్కువగా తింటారు, శాకాహారి. ఆయనకి నచ్చేలా చేయడం ఏ వంటవాడికి చేతగాలేదు. ఆ కిటికేదో సుమిత్రమ్మకే తెలుసులా ఉంది. ఆయన వచ్చేసరికి సుమిత్రమ్మ, జయంతి వంటగదిలో బిజీగా ఉన్నారు. ఈరోజు ఏంటి విశేషం అని అడిగారు రఘునాథరావు గారు కనుబొమ్మలు ఎగరేస్తూ. ఏముంది, కొత్త కోడలు వంటగదిలో ప్రవేశం, నవ్వింది సుమిత్రమ్మ. ఈరోజు విశేషమే. నీవు మొదటి మాట నవ్వుతూనే మాట్లాడుతున్నావు. చాలండి, మహాశాంత పురుషులు, చిట్టపట్టలాడింది సుమిత్రమ్మ. మొదట శాంత పురుషుణ్ణే సహవాస దోషంతో నసిగారు ఆయన. ఇన్నాళ్ళు సావాసం చేసి మీ మాటలు మాత్రం నేను నేర్చుకోలేకపోయాను. ఎంతకు తమరు ఇలా వస్తారా లేదా? అయ్యో ఆగండి, మీతో మాటల్లో బడి కూరలో కారం వేసానో లేదో మర్చిపోయాను. ఈ ఇంట్లో వంటకాల్లో కారంతో పనే ఉంది మరి? కోపంగా చూసింది సుమిత్రమ్మ. ఈ ఇంటి యజమానురాలు కోపమే చాలు. జయంతి అవతలికి తిరిగి ముసిముసిగా నవ్వుకుంది. అమ్మాయి ఉందన్న జాస కూడా లేదు. గొణుగుతూ యువతలకు వచ్చింది సుమిత్రమ్మ. ఆ అమ్మాయితో వంట చేస్తున్నామే, కోట్ తొడుక్కుంటూ అన్నారు రఘునాథరావు గారు. బాగుంది, ఒక కోడలికెట్టు వంట అన్న మాటకు అర్థమే తెలియదు. కనీసం ఈ అమ్మాయి నా వంట వార్పు పట్టించుకోకపోతే ఎలా? కనుబొమ్మలు చిట్లించి అంది సుమిత్రమ్మ. వంట చేయడానికే తీసుకొచ్చామని అనుకోదు. ఆ మాత్రం నాకు తెలియదంటారా? వంట చేయమని నేను మాత్రం చెప్పానా? పని పాట నేర్చిన పిల్ల ఊరికే ఉండడం, తనే చొరవ తీసుకొని పనులు చేస్తోంది. ఆ బాధ్యత బరువు వహించవలసిన మనిషే కాబట్టి నేను చూసి చూడనట్టుగా ఉన్నాను అని నవ్వింది సుమిత్రమ్మ. ఇంతకు కొడుకుతో చూచాయిగానైనా అన్నావా? ఏది, వాడు ఈ మధ్య ఇంట్లో ఉండడమే లేదు. ఏవో మ్యాచెస్ జరుగుతున్నాయటగా. మంగమ్మ, ఈ గదులన్నీ ఎప్పుడు ఇలాగే ఉంటాయా? అత్తయ్య ఏమీ అనరా? జయంతి అడిగింది. అమ్మగారి గుండె జబ్బు, అందుకని ఎప్పుడో కానీ పైకి రారు. వచ్చినప్పుడు మాత్రం కేకలేసి సర్దిస్తూ ఉంటారు. అయినా రోజు సర్దిన ఇంతే అమ్మాయి గారు. అందరూ కూడా ఎక్కడివక్కడ పడేసిపోతూ ఉంటారు, పని మనిషి మంగమ్మ చెప్పింది. అందుకని ఇలాగే వదిలేస్తావా అన్నమాట. కొంచెం గట్టిగానే అంది జయంతి. బెత్తరపోయింది మంగమ్మ. రా కలిసి సర్దేద్దాం, నవ్వుతూ పిలిచింది జయంతి. బాల్కనీలో కూర్చుని పువ్వులు కడుతోంది జయంతి. గీత వచ్చి పక్కన కూర్చుంది. ఇద్దరికి బాగా చనువు పెరిగింది. అబ్బా, ఎంత బాగుందో కాంబినేషన్ అంది గీత. మల్లెలు, మరువం, కనకాంబరాలు కలిపి కడుతున్న కదంబ మాలను చూసి జయంతి నవ్వింది. ఇలాంటి కదంబ మాల అంటే నాకు ఎంత ఇష్టమో అంది గీత. మరి ఎప్పుడు పెట్టుకోవే అంది తల ఎత్తి జయంతి. మాల కట్టడం నాకు రాదు, వదినకు వస్తుంది కానీ పల్లెటూరి వాళ్ళలాగా ఆ కదంబ మాల ఏమిటి అంటుంది. ఆవిడెప్పుడు చీరలకు మ్యాచింగ్ అయ్యే సింగిల్ రోజ్ పెట్టుకుంటుంది. మంగమ్మ కూడా మాల కట్టడం వస్తుందే కానీ ఇంత బాగా రాదు. ఇక అమ్మకు పని తీరికే ఉండదు. అమ్మకు తీరేసరికి నాకు కాలేజీ టైం అయిపోతుంది. జాలిగా చూసిన జయంతి. ఇంటి తోట నిండా పువ్వులే, కట్టుకొని పెట్టుకునే వీలు మాత్రం లేదు. ఇక నుంచి నేను రోజు కట్టి పెడతానుగా, తిరుగు. గీత జయంతి ముందుకు జడ తిప్పి కూర్చుంది. పొడుగాటి జడలో కదంబమాల తురుముతుండగా గీత అంది. జయంతి, నా గది సర్దింది నీవేనా?
కాదు, మంగమ్మ చేత సర్దించాను అంది జయంతి. జయంతి వైపు తిరుగుతూ, మంగమ్మ సర్దుబాటు నాకు తెలుసులే. అంత అందంగా ఆర్టిస్టిక్గా దాని మొహం అదేం సర్దుతుంది? గీత, మరి గది సర్దితే చాలా బాగుంది కదూ? అవును, చాలా బాగుంది. కొత్త లోకంలోకి వెళ్ళినట్టుగా అనిపించింది. మరి నీ గది అలా దెబ్బలా ఉంచుకుంటావే? ఏం చేయను, సర్దుకోవడం నాకు రాదు నవ్వింది జయంతి. మరి ఇంకేమొచ్చు? నిస్సహాయంగా చూసింది గీత. రాదనుకుంటూ ఉంటే ఏదీ రాదు, నేర్చుకోవాలి. అలవాటైతే అదే వస్తుంది. ఇల్లు అశుభ్రంగా ఉంటే మనసు కూడా ఏమిటో చిరాగ్గా ఉంటుంది. అసలు ఆ గదిలో నీకు చదువు ఎలా వంటపడుతుందో నాకు అర్థం కావడం లేదు. అవును సుమా, నువ్వు చెప్తుంటే నిజమేనని అనిపిస్తోంది. కానీ వదినకు అలాంటివి ఇష్టం ఉండవు. నౌకర్లలా మనం ఇల్లు సర్దుకోవడం ఏంటి అంటుంది. ఆవిడ చాలా పెద్దింట్లోంచి వచ్చింది అంది గీత. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా లైక్లు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.